మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో నకిలీ దస్తావేజులు కలకలం సృష్టించాయి. మల్లంపేట నుండి వచ్చిన వ్యక్తులు భూమిని ఫేక్ డాక్యుమెంట్స్ తో ఇతరులకు రిజిస్ట్రేషన్ చేస్తుండగా పట్టుకున్నట్లు సబ్ రిజిస్ట్రార్ తెలిపారు. వారిపై సూరారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సబ్ రిజిస్ట్రార్ పేర్కొన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇదే జాగా చేసిండా? ఓకే సార్. మల్లంపేటకు సంబంధించిన 200 గజాల ప్లాట్కు ఒక క్యాండిడేట్ వచ్చి రిజిస్ట్రేషన్ కోసము మా ఆఫీస్కి వచ్చారు. డాక్యుమెంట్ ప్రజెంటేషన్ చేసుకున్న తర్వాత ఫోటో దించుకున్నాక అతన్ని విచారించగా అతడు తడబాటుకు గురయ్యాడు. అతన్ని వివరంగా అడిగితే అతడి పేర్లు తప్పు చెప్పడము, తడబాటుకు గురి కావడము. ఆ తర్వాత నేను ఆధార్ హిస్టరీ అవన్నీ అప్డేట్ చూసుకున్న తర్వాత వచ్చిన క్యాండిడేట్ కరెక్ట్ కాదని నాకు అనిపిస్తే నేను ఇక్కడ సూరారం పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఫర్దర్ యాక్షన్ పోలీస్ వాళ్ళు తీసుకుంటారని. ఆయన తూర్పుగోదావరి డిస్టిక్కు సంబంధించిన పర్సన్ అని చెప్పాడు. ప్రాపర్టీ వచ్చేసి బౌరంపేట. ఒక ఆయననే అమ్మిన ఆయన, ఒక ఆయన కొన్న ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు. విట్నెస్లు 2 ఉన్నారు. మల్లంపేట. ఎవరు ఇచ్చారు నీకు? రెడ్డి గారు తీసుకొచ్చి మా అదే నీ పేరు అందుకమ్మా నీ పేరు అడుగుతుంది. దాన్ని బట్టి చేయాలంటే ఆయన ఒక 20,000 ఇస్తున్నారు. 20,000 ఇస్తుంటే ఆయన మొత్తం తడుగులు ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయింది అంటున్నాను. వేరే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తే నువ్వు అమ్ముతావు కదా. 2 months అంతా అవుతుంది. నా ఆధార్ కార్డు మార్చేసి ఇస్తారు. నాకు తెలియక నేను అక్కడికి అడిగాను, ఏంటంటే ఇంత ప్రాబ్లం అయితే అమ్మాయి నువ్వేం భయపడట్లేదు, మేము అన్నాక చూసుకుంటామని చెప్పి నన్ను తీసుకొచ్చారు. నాకు ఇంత ప్రాబ్లం అవుతుంది చెప్పి నాకు. నీ ఎంబడి 2 సాక్షులు వచ్చారు కదా, వాళ్ళ పేర్లు ఏంటి? వాళ్ళ పేరు వచ్చింది సుబ్రహ్మణ్యం ఒక ఆయన. సుబ్రహ్మణ్యం ఆయన వచ్చి వాళ్ళ మేనల్డ్. పేరేంటి? సుబ్రహ్మణ్యం ఆయన పేరు. ఈయన సుబ్రహ్మణ్యం ఇంకో అతను వాళ్ళ మేనల్డ్. ఆయన మేనల్ పేరేంటి?